హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శారదా బ్లాగ్స్. ఇంకా ఈరోజు సండే కదండి. సండే మనం హరే కృష్ణ టెంపుల్కి అయితే ఈరోజు మీకు తీసుకెళ్ళిపోతున్నాను. మాతో పాటు మీరు కూడా చక్కగా స్వామివారి కృష్ణయ్యకి భజనలు, కీర్తనలు, ఇంకా డాన్స్, టెంపుల్ చాలా చాలా బాగుంటుంది. మాతో పాటు మీరు కూడా చూసి చాలా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా అయితే చూసేద్దాము. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్, షేర్ మాత్రం తప్పకుండా చెయ్యండి. ఇది డ్రెస్ మీద చిన్న పూసలతో వర్క్ బాగుందని చేశానండి. ఎలా వస్తుందో చూశాను, కానీ బాగుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే పెట్రోల్ కోసం ఆగాము. ఏ పెట్రోల్ దగ్గర ఆగినా, ఎక్కడ ఆగినా మనకి ఇవి ఉంటాయి కదండి, హౌస్కి బిల్డింగ్స్ ఇక్కడ ఇలా కట్టారు అలా అని యాడ్స్ ఇస్తుంటారు కదా, అవైతే చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ కొనేటప్పుడు మాత్రం 1కి 10 సార్లు ఆలోచించి కొనండి, చూసుకొని కొనండి, ల్యాండ్ కానీ అపార్ట్మెంట్ కానీ. ఇంకా లేట్ చేయకుండా అయితే మనం ఇదంతా వినేసాక మళ్ళీ మీతో మాట్లాడతాను. Hare Krishna, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Hare Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Hare Hare, Hare Krishna,
ఇంకా మేము 5కి అలా బయలుదేరితే నైట్ రిటర్న్ అయ్యేసరికి మాకు 10 అయిందండి. ఇలాగే చాలా బాగుంటుంది. రోజు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు, కాకపోతే రోజు కుదరదు కదా, కొంచెం దూరం. ఇంకా వీక్లీ ఇలా వెళ్ళి వస్తే మైండ్ చాలా రిలీఫ్గా ఉంటుంది. చాలా ఎంత టెన్షన్స్, ఎంత మెంటల్ ప్రెషర్ అలా ఉన్నా కూడా చాలా చాలా రిలీఫ్గా ఉంటుందండి. చూసారు కదా వాళ్ళ డాన్సులు కానీ, కీర్తనలు కానీ, పల్లకి సేవ కానీ చాలా మంచిగా అందరూ ఆల్మోస్ట్ చాలామంది సినీ ఫీల్డ్ వాళ్ళు కూడా వస్తారు. చాలా ప్రశాంతంగా కూర్చుంటారు. టెంపుల్కి వస్తే చాలా బాగుంటుంది అంటారు. నాకు ఈ టెంపుల్లో అదే అండి బాగా నచ్చుతుంది. అంటే అసలు బయట టైము ఏమి మనకి గుర్తురావు, అంత బాగా జరుగుతుంది. భగవద్గీత చెప్పటం కానీ, భాగవతం చెప్పటం కానీ అన్నీ చాలా బాగుంటాయి. పిల్లలతో కానీ పెద్దవాళ్ళతో కానీ మీకు అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదండి. అందుకే ఇంకా ఊరికే అదే వీడియో గురించి ఇంకా అదే చెప్తావా అని అనుకుంటారేమో. అదండి ఇంకా ఆ రోజు నైట్ అయితే ఇంకా 10:30 అలా అయింది ఇంటికి వచ్చేసరికి. ఇంకా ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ అండి. డైట్ చేసే వాళ్ళు మనం రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిని కొంతమంది ఇంకా 12 వరకు 1 గంట వరకు మార్నింగ్ బ్లాక్ కాఫీ అలా తాగేసి ఉండి ఆకలి వేయదు అనుకుంటారు కదా. అలా ఉండలేను అనుకునే వాళ్ళకి చక్కగా రోజు మనం ఏదో ఒక ఫ్రూట్ కానీ ఏదో ఒక వెజిటేబుల్ అంటే కీరా కానీ క్యాబేజ్ కానీ అలాగా తీసుకుంటే కూడా చాలా చాలా మంచిది. ఇంకా ఇదైతే నిన్న ఏకాదశి కదండి. ఏకాదశి స్వామివారికి ప్రసాదం కోసం అన్ని అరటిపళ్ళు కానీ, పపాయ, ఇంకా బనానా డేట్స్ అవన్నీ ఇంకా ఇలా వలిచి కట్ చేసి స్వామివారి దగ్గర ఇంట్లో పెట్టేశాక ఇంకా అదే బ్రేక్ఫాస్ట్ అండి పిల్లలకి మాకు. ఇంకా మధ్యాహ్నం అయితే సాబుదానాతో పోహా చేశాను. నేను నిన్న షార్ట్లో పెట్టాను, ఎవరైనా దాని గురించి వీడియో కావాల్సితే చూడండి. ప్రాసెస్ మొత్తం పెట్టాను షార్ట్లోనే. ఇంకా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ కీరా కూడా పెట్టొచ్చండి. ఇంక ఇలా పెట్టేసి కొంచెం మ్యాంగో జ్యూసు, ఇంకా పాలు 1 గ్లాస్ అయితే రోజు పాలు కంపల్సరీ. ఇంకా దాని మీద తులసి దళాలు కడిగేసి ఇలా పెడితే ప్రసాదం పైన చాలా మంచిది. మనం ఏ ప్రసాదం పెట్టినా ఇలా తులసి దళాలతో పెడితే స్వామివారు స్వీకరిస్తారు. ఎందుకంటే తులసి మాత భక్తి ప్రేమ అంటే కృష్ణయ్యకి కానీ విష్ణుమూర్తికి కానీ చాలా ఇష్టం కదండి. అందుకనే మనం ఏ పూజ చేసినా ఫస్ట్ ముందుగా తులసమ్మని కానీ తులసి దళం కానీ ఉంచి చేస్తే చాలా చాలా మంచిది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అలా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా 1 వీక్ అయింది నెయ్యి చేయటం. ఇంకా అలా అయిపోతుందని చెప్పి ఇంకా నెయ్యి అయితే ఇంకా గబగబా ఇది వెన్న చేసేసి పెట్టానండి. ఇది కూడా వెన్నపూస మనం చక్కగా ఏకాదశి కలిసి వచ్చిందని కృష్ణయ్యకి ఇంత ఎన్న పెట్టేసి ఇంకా అది పక్కన పెట్టేశాను. ఇంకా ఒక చిన్న టిప్ అండి, మనం గేదె పాలైతే చాలా బెస్ట్ తెలిసిన వాళ్ళ దగ్గర. ఇలా నెయ్యి చేసుకున్నప్పుడు వెన్న తీసినప్పుడు పాలు వస్తాయి కదా, అంటే చాలామంది పెరుగు మీద తీస్తారు, పాల మీద తీస్తారు. నేనైతే పాల మీదే తీస్తాను మీగడ. ఎందుకంటే ఈ వెన్న చేసేసిన తర్వాత పాలు వస్తుంది కదా, అది మన స్టవ్ మీద పెడితే పాలు ఇరిగిపోతుంది, దాంతో పన్నీర్ అనేది వస్తుందండి. చాలా చాలా మంచిది. మనం బయట కొనుక్కొని ఇలా వీక్లీ అంటే ఎక్కువ రోజులు అయిన పాలతో అయితే చేయకూడదండి. జస్ట్ ఒక 5 days 6 days అంతే. ఇంకా ఇలా అయిపోయిన తర్వాత చూసారా ఒక 2-3 పొంగులు వచ్చాక అది అవుతూ ఉంటుంది. ఈలోగా నెయ్యి కూడా అయిపోయిందండి. కమ్మగా స్మెల్ వస్తుంది. అయ్యే ముందు ఒక 4 గింజలు మెంతులు, ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకుంటే మనకి నెయ్యి కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది. చూసారా ఒక మన 5 రోజులకి 6 రోజులకి ఒక 1/2 kg నుంచి 1/2 kg వరకు నెయ్యి అయితే ఇలా చక్కగా ఇంట్లో హెల్దీగా చేసుకోవటం చాలా చాలా మంచిది. పిల్లలకి పెడుతున్నాము అంటే మాత్రం ఇంట్లో నెయ్యే బెస్ట్ అండి. మనం బయట ఏదో బాగా మనకి తెలిసిన వాళ్ళు ఆవు నెయ్యి అలా అమ్ముతున్నారు అంటే తప్ప అసలు తీసుకోకపోవటమే మంచిది. ఎందుకంటే అందరికీ చాలా వీడియోస్ కూడా చూస్తున్నాం మనం అసలు బయట ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అని. ఇంకా ఇంట్లోనే ఉన్న దాంట్లో కొంచెం పిల్లలకి ఓపిక చేసుకొని పెడితేనే చాలా చాలా, ఇంకా కుదరకపోతే చెప్పలేమనుకోండి. ఇంకా నెయ్యి అయితే ఇలా అయిపోయిన తర్వాత ఫస్ట్ దాంట్లో మామూలుగా పెద్ద వడపోసే దాంతో వడపోసాను కదా, కొంచెం చల్లగయ్యాక మళ్ళీ చాలా దగ్గరగా ఉండేది, అంటే ఇంకా మనకి చిన్న గోల సన్నగా ఉండేది కూడా వెళ్ళకుండా ఉంటుంది కదా, అలా మళ్ళీ వడపోసేసుకొని అది పూర్తిగా చల్లగయ్యాక మూత పెట్టేసుకొని మనం ఎక్కువ రోజులు నిలువ ఉండాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం, లేదంటే బయట కూడా ఉంచుకోవచ్చు. స్వీట్స్ కానీ అలా చేసేటప్పుడు ఈ నెయ్యితో చేస్తే ఇంకా చాలా చాలా మంచిదండి. మనం ఇంట్లో ప్రసాదాలకి వాటికి వాడితే ఆ స్మెల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా నెయ్యి కూడా అయిపోయిందండి. ఇంకా ఇదైతే చూసారు కదా, పాలు
ఇరిగిపోయాయి, 3-4 పొంగులు వచ్చాయి. ఇది ఇంకా స్టవ్ ఆపేసుకొని మనం దాంట్లో కొంచెం చల్లటి నీళ్ళు పోసి ఇలా వడపోసేసుకొని దాన్ని కొంచెం గట్టిగా ఇలా ప్రెజర్ చేసేసి ఒక ½ an hour అలా ఉంచి తర్వాత ఒక గిన్నెలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఎప్పుడు వాడుకుంటే అప్పుడు వాడుకోవచ్చు. ఒక 3 రోజుల లోపలే, ఎక్కువ రోజులైతే ఉంచకూడదు. ఇంకా ఈ విధంగా పన్నీరు వచ్చేస్తుంది. ఇవి కూడా పెట్టేసాం కదా, ఇంకా హెల్దీగా కూడా ఉంటుంది. పిల్లలకి పాలక్ పన్నీర్ కానీ అలా కూడా చేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.